నవగ్రహ దోష నివారణకు తీసుకోవాల్సిన ఆహారం, దానం చేయాల్సిన వస్తువులు. నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆయా గ్రహాలకు సంబంధించిన ఆహార పదార్థాలను తినటం వలన గ్రహాలకు సంబంధించిన దోషాలు నివారించవచ్చును. తరువాత పూజా సంబంధిత కార్యక్రమాలు, దాన ధర్మాలు చేయటం ద్వారా దోషాలను నివారించవచ్చును. జాతకంలో గ్రహాలు శత్రుక్షేత్రాలలో ఉన్నా, నీచలో ఉన్నా, అస్తంగత్వ ప్రభావంలో ఉన్నా, పాపార్గళంలో ఉన్నా, గ్రహమున్న రాశిలో తక్కువ అష్టకవర్గు బిందువులు ఉన్నా, గ్రహాలకు సంబంధించిన దశాంతర్దశల యందు, గోచారం నందు ఆయా గ్రహాలకు సంబంధించిన ఆహార పదార్థాలు తినటం ద్వారా అవి మన శరీరానికి పట్టి ఆయా గ్రహాలు ఇచ్చు దోష ఫలితాలను నివారించవచ్చును. గ్రహాలకు సంబంధించిన ఆహార పదార్థాలను మన శరీరానికి తీసుకున్న తరువాత పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు మొదలగు కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చును. రవిగ్రహ దోషం ఉన్నవారు తండ్రికి సహాయపడటం, గోధుమ గడ్డి, చెరుకు రసం, గోధుమ పిండి, నెయ్యి, ఎర్ర వస్త్రాలు, ఎర్ర చీమలకు గోధుమ పిండి వెయ్యటం, కోతులకు ఆహారం పెట్టటం, ఎర్ర చందనం చెక్క లేదా పొడి, ఎర్ర పుష్పాలు, ఎర్ర వర్ణం కలిగిన ఆవులు, గోధుమ రొట్టె, ఆరెంజ్ వస్త్రాలు, రాగి వస్తువులు, రాగి జావ, తెల్లజిల్లేడు వత్తులు, తెల్లజిల్లేడు విగ్రహాలు, మిరియాలు, రేగి పళ్ళు, క్యారెట్, రాగితో చేసిన వస్తువులు దానం చేయవచ్చును. చంద్రగ్రహ దోషం ఉన్నవారు త్రాగే నీటిని దానం చేయటం, అన్నదానం, బియ్యం, తల్లికి సహాయపడటం, బియ్యంతో చేసినవి, పాలు, పటిక బెల్లం, పాలతో చేసినవి, నీళ్లు, తెలుపు కాటన్ వస్త్రాలు, ముత్యపు మాలలు, తెల్ల ఆవుకి ఆహారం పెట్టటం, కర్పూర మాలలు, పళ్లరసాలు, వెండి వస్తువులు, కర్పూరం, తెల్ల పుష్పాలు, మెత్తటి ఉప్పు, శంఖాలు, పొంగళి మొదలగునవి దానం చేయవచ్చును. కుజగ్రహ దోషం ఉన్నవారు కందిపప్పు, మట్టి బొమ్మలు, కాయధాన్యాలు, మిరపకాయలు, నిమ్మ పులిహోర, పచ్చి ఖర్జూర, కళ్ళుప్పు, డేట్స్ సిరప్, బెల్లం, ఎరుపు వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, బొగ్గులు, వ్యవసాయ పనిముట్లు, ఎర్ర చందనం, కాషాయ వర్ణ సింధూరం, కాషాయ వర్ణ వస్త్రాలు, ఎరుపు మచ్చల ఆవు, బొబ్బట్లు, బ్రెడ్, తీపి చపాతి సోదరికి వస్త్రాభరణాలు బహుమతిగా ఇవ్వటం, ఎరుపు రంగు వస్త్రాలు మొదలగునవి దానం చేయటం. బుధగ్రహ దోషం ఉన్నవారు పెసరుపప్పుతో చేసిన ఆహార పదార్థాలు, ఉసిరికాయలు పంచటం, పాదరస వస్తువులు ఇవ్వటం, అన్ని రకాల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు, ఆకుపచ్చ వస్త్రాలు, విద్యార్థులకు విద్యా సంబంధమైన వస్తువులు, పుస్తకాలు, ఆవుకి పచ్చగడ్డి వెయ్యటం, డబ్బు దానం చెయ్యటం మొదలగునవి దానం చేయవచ్చును. గురుగ్రహ దోషం ఉన్నవారు పండ్లు, తీపి పదార్థాలు, శనగపిండితో చేసిన ఆహార పదార్థాలు, బొప్పాయి, అరటిపళ్ళు, పులిహోర, పుచ్చకాయ, కర్బూజా, పసుపు వస్త్రాలు, పసుపు, మెంతులు, నెయ్యి, లడ్లు, పసుపు వస్త్రాలు, శనగ గుగ్గిళ్ళు, ధార్మిక కార్యక్రమాల కోసం దానం, విద్య, వైద్యం, భోజనం, పసుపు రంగు వస్త్రాలు, తీయని పానీయాలు, బఠాని గుగ్గిళ్ళు దానం చేయవచ్చును. శుక్రగ్రహ దోషం ఉన్నవారు తెల్ల నువ్వులు, గసగసాలు, ఇంగువ, జడ రబ్బర్లు, గోరింటాకు, గోళ్ల రంగులు, సెంటు, అద్దాలు, దువ్వెనలు, తేనె, పౌడర్లు, పూలు, డ్రై ఫ్రూట్స్, బొబ్బర్లు, అల్షంతలు, పెరుగు, రంగురంగుల వస్త్రాలు, సౌందర్య సాధనాలు, అలంకరణ వస్తువులు, తెల్ల వస్త్రాలు, ఒక కన్ను ఉన్నవాళ్లకు సహాయం చేయటం, సుగంధ ద్రవ్యాలు పెళ్లికి సంబంధించిన వస్తువులు, సిల్క్ వస్త్రాలు, సోదరీమణులకు సౌందర్య సాధన వస్త్రాభరణాలు ఇవ్వటం మొదలగునవి దానం చేయవచ్చును. శనిగ్రహ దోషం ఉన్నవారు వంట నూనె, నువ్వులు, ఇనుము, దేవాలయాలకు సిమెంట్, ఐరన్ వస్తువులు, నువ్వులతో చేసినవి, నీలిరంగు వస్త్రాలు, కార్మికులకు, నూనెతో చేసినవి, చెప్పులు, నల్లని గొడుగు, ముసలివాళ్లకు, మానసిక వికలాంగులకు, దీర్ఘకాల అనారోగ్యులకు, అనాథలకు సహాయపడటం, ఎద్దుకు ఆహారం పెట్టటం, ఆహార, ధన రూపంలో సాయం చేయటం, ఇంట్లో, వ్యాపార, ఆఫీసులో పనిచేసే వారికి వస్తు, ధన రూపంలో దానం చేయవచ్చును. రాహుగ్రహ దోషం ఉన్నవారు మినుములు, ఆవాలు, అగబత్తి, మినప సున్నిండలు, సీసంతో చేసినవి, బార్లీ గింజలు, గరికతో చేసినవి, పుట్ట మట్టిని నీటిలో వేయటం, అద్దం, ఇడ్లీలు, మినపగారెలు, నాబెట్టిన మినుములు ఆవుకి పెట్టటం, పొగరంగు వస్త్రాలు దానం చేయవచ్చును. కేతుగ్రహ దోషం ఉన్నవారు ఉలవలు, కొబ్బరికాయలు, పశువులకు, పక్షులకు,
చేపలకు ఆహారం పెట్టటం, పిల్లులకు, కుక్కలకు పాలు పోయటం, వాటిని సంరక్షణ చేయటం, ఉలవల పొడిని ఆవులకి పెట్టటం, విచిత్రవర్ణ వస్తువులు దానం చేయవచ్చును. జాతక ముహూర్త మరియు వాస్తు విషయాల కొరకు స్క్రీన్ పై తెలియజేసిన వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ, ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.